ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రాన్ని గీయాలనిపించిందట. అనిపించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువులాగా ఆ ప్రశాంతత, ఆ నెమ్మది కలిగిన ఆ వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమో, ఆ ముఖం ఎక్కడైనా కనబడిద్దేమో అని చెప్పి వెతుకుతూ ఉండగానే ఒక పార్క్ లో ఒక 9 ఏళ్ల ఒక బాబు కనిపించాడట. వెంటనే ఆ చిత్రకారుడు వెళ్ళి, బాబు నాకు ఒక అర్ధగంట సమయం ఇస్తావా, దయచేసి ఇక్కడ కూర్చుంటావా, నేను నీ యొక్క రూపాన్ని గీసుకుంటాను అనగానే సరే అని చెప్పి యాక్సెప్ట్ చేశాడట. ఆ రూపాన్ని గీసుకున్నాడు. అది చూసి చాలా సంతోషపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రశాంతత, ఇంత బాగుంటాడా అని అలా అనుకున్నాడు. ఆయన మనస్సులో అలా అనిపించింది. సమయం గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. దాదాపు ఒక 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే చిత్రకారుడికి ఒకసారి సాతాను ముఖాన్ని గీద్దామనిపించిందట. మళ్ళీ వెతకటం ప్రారంభించాడు, ఎవరైనా దొరుకుతారేమో. వికటమైన కోపము, రౌద్రము, ఈర్ష్య, ద్వేషము ముఖంలో కొట్టొచ్చేటట్టు కనిపించే వ్యక్తి ఎవరైనా కనపడతారా అని వెతుకుతా ఉంటే ఒక రైల్వే స్టేషన్ లో నిజంగా అలాంటి ఒక వ్యక్తి కనిపించాడట. అతన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేశాడంట, అయ్యా మీకు ఇంత ఇస్తాను, ఒక అర్ధగంట నాకు సహకరించండి, మీ రూపాన్ని గీసుకుంటానంటే సరేలే అన్నాడట. ఆయన ఆ రూపాన్ని మొత్తం గీసుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళబోతుంటే ఆ వ్యక్తి పిలిచి, ఒక 20 ఏళ్ల క్రితం కాబోలు ఒక వ్యక్తి ఇలాగే వచ్చి నా చిత్రపటాన్ని గీసుకున్నాడని చెప్పాడు అన్నాడట. మీకు అర్థమైందా? అంటే ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు అంత ప్రశాంతంగా, అంత యేసుక్రీస్తు ప్రభు రూపాన్ని చూసినట్లుగా అనిపించిందో, అదే వ్యక్తి కాలగమనంలో ఎలా మారిపోయాడో తెలుసా? తన ముఖం ఎలా మారిపోయిందో తెలుసా? శత్రువు యొక్క రూపంలాగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రోమా సంఘంతో అంటున్నారు, యు హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోకి మీరు వెళ్ళాలి.